హాయ్ అండి. 'వదలని బంధం' సిరీస్‌లోని రెండో భాగాన్ని వినండి. ముందు భాగం విన్నారు కదా! ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తున్నాం. రండి. అది కాలేజ్ బస్సు. అయుక్త బస్సెక్కి వితిక కోసం చూసి వెనక సీట్‌లో కూర్చున్న వితిక దగ్గరకు వెళ్ళింది. అయుక్త వెళ్ళాక పక్క సీట్‌లోని బ్యాగ్ తీసి తన ఒడిలో పెట్టుకుంది వితిక. ఆ సీట్‌లో కూర్చుంటూ, "ఏంటి? ముఖం అలా ఉంది. ఏమైంది?" అంది అయుక్త. కాలేజీలోకి వెళ్ళిన వెంటనే ఈవేళ ఒకడి పని పట్టాలి అంది కోపంగా వితిక. ఎవడాడు? ఏంటి సంగతి? అంది కనుబొమ్మలు ఎగరేస్తూ. ఇదిగో చూడు అంటూ బ్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో నుండి ఒక పేపర్ తీసి ఆమె చేతిలో పెట్టింది. దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న లవ్ సింబల్స్ చూస్తూ, హోహోహో, లవ్ లెటర్లా ఉంది. పాపం, ఎవడు రాశాడు అంది. తెలిస్తే ఇంకేటి, అయినా ఎంత ధైర్యం. నా బుక్స్‌లో ఈ లెటర్ పెట్టారెవరో. అది ఎవరో మనం తెలుసుకోవాలి. వాడి పని ఉంది నా చేతిలో అంది కిటికీలో నుండి బయటికి చూస్తూ. పోనీయవే. ఎవడో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం చెప్పాడు. నీకిష్టం లేదు, వదిలేయ్. కాదు కూడదు వాడెవడో తెలుసుకోవాలి అంటావా? కాలేజ్ గ్రౌండ్‌లో ఆ లెటర్‌ని పదే పదే చదువుకుంటున్నట్టు బిల్డప్ ఇవ్వు. వాడే దగ్గరకొస్తాడు. ఎవరు దగ్గరకొచ్చి పలకరించినా ఏంటి సంగతి అంటే, ఏదో నీకీ లెటర్ చాలా ప్రియమైంది అన్నట్టు బిల్డప్ ఇవ్వు. ఎవడు రాశాడో ఖచ్చితంగా నీ ముందుకొచ్చి నిలబడతాడు. నాకెందుకో ఈ లెటర్‌లో అంత లవ్ కనిపించట్లేదు అంది. బెస్ట్ ఐడియా కదా! సూపరే! నా ఫ్రెండ్ అనిపించావు అంది ఎక్సైటింగ్‌గా వితిక. అవును మేడం గారు. మీ ఫ్రెండ్ అయినందువల్లే నాకిలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి. కానీ ఒకటి, నీ కంగారుని, ఆవేశాన్ని ప్రదర్శించకు. ముందు వాడేనా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు రియాక్షన్ మొదలుపెట్టు అంది. వాడెవడో తెలుసుకుంటే ఇక ఆవేశం ఆగుతుందా అంది వితిక. అదే నేను చెప్పేది. ముందు కంగారు పడి నీ కోపాన్ని ప్రదర్శించకు. పూర్తిగా వాడని తెలియాలి. మన ట్రాప్‌లో పడాలి. వాడే రాశాను అని ఒప్పుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలో నిర్ణయించుకుని చెయ్యాలి. కంగారు పడితే అసలు వాడు దొరకడు. ఎవడో ఒకడు బలైపోతాడు. ఇంతకీ ఈ విషయం వియ్యూకి చెప్పావా అంది అయుక్త. ఇంకా లేదు, చెప్పాలి. ఈ లెటరు నేను చూసిందే ఇప్పుడు. కాలేజీకొచ్చే ముందే అంది. ముందు కాలేజీలోకి వెళ్ళిన వెంటనే వాడితో డిస్కస్ చెయ్యి. అప్పుడు మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు ముందు తొందరపడకు. తర్వాత నవ్వుల పాలవ్వాల్సొస్తుంది అని హెచ్చరించింది అయుక్త. ఏంటో, నేను నీతో ఫ్రెండ్‌షిప్ ఎలా చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నువ్వు ప్రతి దానికి నన్ను వెనక్కి లాగుతూనే ఉంటావు. నాకొస్తున్న కోపానికి ఎలా ఉందో తెలుసా? కాలేజీలో బస్సు దిగిన వెంటనే, "అరే సన్నాసి! ఎవడ్రా ఈ లెటర్ రాసింది?" అని గట్టిగా అడిగి, నేను తిట్టాలనుకున్న తిట్లన్నీ లైన్‌గా తిట్టేయాలనుంది అంది. "దానివల్ల ప్రయోజనం ఏంటో చెప్తావా?" అంది అయుక్త. "ప్రయోజనానికేముంది? నా కోపం తీరుతుందంతే" అంది వితిక. "నీకు నీ కోపం తీరడం చూస్తున్నావా? నేనింకా వాడెవడో తెలుసుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను" అంది. "నా కోపం తీరడం ఒకటే కాదు, వాడెవడో కూడా తెలియాలి" అంది వితిక. "ఇప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకొని నేను చెప్పింది చెయ్యాలి. అలా అయితేనే వాడెవడో తెలుస్తుంది" అంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే బస్ కాలేజీలోకి ఎంటర్ అయింది. "ఒకవేళ ఈ లెటర్ వియ్యు రాసుంటే" అంది అయుక్త. "ఎగిరి గంతేసి నిన్ను చూసిన వెంటనే స్వీట్స్ పెట్టేసేదాన్ని. కానీ రైటింగ్ ఇది కాదే. నువ్వు చూసావు కదా" అంది వితిక. "ఏమో, నిన్ను ఆట పట్టించడానికి ఎవరితోనైనా రాయించాడేమో" అంది అయుక్త. "ఏంటి, నువ్వు మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా?" అంది వితిక. "ఓసిని, నీకలా అర్థమైందా?" అంది అయుక్త తన వెనకే దిగుతూ. "వాడు ప్రేమిస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. కానీ ప్రేమిస్తాడు. అలాంటి వాడు లెటర్ రాసి నా బుక్‌లో పెడతాడా? ఆ బుక్స్ మా పేరెంట్స్ ఎవరైనా చూసి ఉంటే ఎంత గొడవయ్యేది. అంత దూరం కూడా వాడు ఆలోచిస్తాడు. ఖచ్చితంగా వాడు కాదు" అంది. బస్ దిగి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకెదురొచ్చాడు వియాన్. "ఏంటి అలా ఉన్నారిద్దరూ?" అన్నాడు ఇద్దరినీ చూస్తూ. "నేను చెప్పనా?" అన్నట్టు చూసింది అయుక్త.
నేనే చెప్తాను అంటూ వియ్యు నాకు లవ్ లెటర్ వచ్చింది అంది. పాపం ఎవడాడు అన్నాడు వియాన్. అయ్యుత్త అరచేతిని పైకెత్తి ఐఫై ఇచ్చింది. మీ ఇద్దరికి వేళకోళంగా ఉందా? ఇది మా పేరెంట్స్ చూడలేదు కనుక సరిపోయింది. చూసి ఉంటే నన్ను కాలేజ్ మాన్పించేవారు తెలుసా అంది బొంగమూతి పెడుతూ. అవునా? నిజమేనా? అంత ప్రేమగా రాశాడా అన్నాడు. నాకైతే ప్రేమ కనిపించలేదు. దీని మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాడు వాడు. అందుకే ఇలా అందరిలోనూ వద్దు. నేను ఒక ప్లాన్ చెప్పాను అంటూ వీతికకి చెప్పిందంతా వియాన్కి వివరించింది ఆ యుక్త. అలా చేస్తే మనకెవరో తెలుస్తుంది కదా అంది. ఐడియా బానే ఉంది. తెలుసుకుని ఏం చేస్తావు? వాడేదో మామూలుడు అనుకో పర్లేదు. మనం ఏదైనా అంటే పడుంటాడు. అలా కాకుండా మన రౌడీ గ్యాంగ్‌కి సంబంధించిన వాడనుకో, దాన్ని ఆసరాగా తీసుకుని మన వెనక పడతారు. టార్చర్ చేస్తారు. ఇంతకు ముందు మధు ఉదంతం మర్చిపోయావా? అన్నాడు. అవును వితు. వియ్యు చెప్పింది కూడా కరెక్టే. అది మొత్తానికి చదువు మానేసి వెళ్ళిపోయింది. పంతానికి పోతే మనమే లాస్ అవుతాం. ఎందుకొచ్చింది? సైలెంట్‌గా దాన్ని చింపి అవతల పడేయ్. మళ్ళీ ఇంకోటి ఏమైనా వస్తే అప్పుడు ఆలోచిద్దాం అంది. ఎవరో తెలిసినా వాళ్ళని ఏమీ అనను. కానీ ఎవరో తెలియాలి నాకు అంది వితిక పంతంగా. వితు, నువ్వు అనుకుంటే అంతేనా? ఇంకెవరి మాట వినవా? వాడు చెప్పేది కూడా కొంచెం దృష్టి పెట్టి విను. తెలుసుకుని ఏం చేస్తావు? వదిలేయవే అంది. మాట్లాడకుండా వాళ్ళిద్దరి వంక చూసి ముందుకు వెళ్తూ ఆ లెటర్‌ని చూసి ఎంతో అపురూపం అన్నట్టు దాన్ని దగ్గరగా పట్టుకుని నడుచుకుంటూ వెళ్తోంది. చెప్తే వినట్లేదు. ఏ చిక్కులు తెచ్చుకుంటుందో అన్నాడు విసుగ్గా. ఆ తర్వాత మరో భాగంలో వినండి. థాంక్ యూ.